హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మార్నింగ్ సెషన్ దోశలు వేశాను. సో దోశలు ఇచ్చి పంపిస్తున్నాను, 3 దోశలు. ఇంకా దోశలు ఎప్పుడు మీకు చూపిస్తాను కదా అని ఇంకా దోశల్ని నేను ఇంకా చూపించలేదు. ఇది మాత్రం చట్నీ కూడా చాలా హడావిడి ఉంటుందండి. మార్నింగ్ మార్నింగ్ చాలా హడావిడి ఉంటుంది. బట్ ఆల్సో మీకోసమని నేను చెప్పేస్తాను. ఇది పుట్నాల పప్పు, కొబ్బరి, పచ్చిమిర్చి, కొన్ని నువ్వులు, కొంచెం ఉప్పు, కారం వేసేసి చిటికెడు పంచదార, అంటే హాఫ్ స్పూన్ పంచదార వేసేసాను. అదేనండి, బాగా రోస్ట్ చేసిన నువ్వులు రెడీగా ఉంది. సో రోస్ట్ చేసిన నువ్వులు, అలాగే పుట్నాల పప్పు యాస్టీస్, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొబ్బరి అది వేసేసి కొంచెం ఉప్పు, కారం, కొంచెం హాఫ్ స్పూన్ షుగర్ వేసేసి ఇలా పచ్చడి చేసేసాను. ఇంకా పోపు కూడా అక్కర్లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. కొబ్బరి ఎక్కువ వేసుకున్నాం కదా, కొబ్బరి పుట్నాలతోనే మనకి టేస్ట్ బాగా వచ్చేస్తుంది. సో ఇంకా ఎలాగో వాళ్ళు కరివేపాకులు, ఎండుమిరపకాయలు అవన్నీ తీసి పడేస్తారు. ఆవాలు కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం లేదు. సో ఇంకా అవన్నీ మనకి వేస్ట్ ఆఫ్ టైం కదా అని చెప్పి నేను ఇంకా ఇలా ఇచ్చి పంపించేస్తాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇంతే మిగిలింది ఇంకా, అంటే నేను చేయడమే చాలా తక్కువ చేశానులేండి. సో ఇది ఇంకా ఇంత మిగిలింది. సో ఎప్పుడైనా ఇది ఎవరైనా కావాలన్న వాళ్ళు తినేస్తారు. వీళ్ళకి మాత్రం కొంచెం చిక్కగా ఉంది. ఇది మాత్రం కొంచెం మనం మిక్సీలోది తీసి వేసేస్తాం కదా, అది అందుకే. సో ఇందులో దోశలు నంచేసుకుంటే అయిపోతుంది. ఇది మాత్రం వీళ్ళకి మాత్రం చాలా చిక్కగా బాగుంది. సో బయట మనం తింటూ ఉంటాం కదా, అదే చట్నీ అండి, చాలా చాలా టేస్టీగా ఉంది. నేను టేస్ట్ చేసి చూసాను, చాలా బాగుంది. పుట్నాల పప్పు, కొబ్బరి వేసి చట్నీ సూపర్ సూపర్ సూపర్. 3 చాలన్నారు, ఇంకా అక్కర్లేదన్నారు. సో ఇంకో బాక్స్ కూడా రెడీ అయిపోయింది, పట్టుకెళ్ళిపోయారు కూడా. సో అదనమాట సంగతి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నేను చెప్పినట్టు మీరు ఇలాగా చేసేసుకోండి. పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, కొబ్బరి, కొన్ని నువ్వులు, రోస్టెడ్ నువ్వులు వేసేసి ఉప్పు, కారం వేసేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడే హాఫ్ స్పూన్ షుగర్ వేసేసి గ్రైండ్ చేసేసుకోండి, అయిపోయింది. చాలా చాలా టేస్టీ అనేది మీ సొంతం అయిపోతుందండి. వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోండి, నేనంటే వేయలేదు, కానీ మీరు ఆ గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లిపాయలు వేసేసుకోండి. చాలా చాలా టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్ అండి.